చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ ఏ కుటుంబంలో కూడా, ఎందుకంటే ముఖ్యంగా మీలాంటి పిల్లలు తల్లిదండ్రులు చనిపోతే రీప్లేస్మెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళు చనిపోతే రీప్లేస్మెంట్ ఉంటుంది, బిడ్డలు చనిపోతే రీప్లేస్మెంట్ లేదు. కాబట్టి మీ తల్లిదండ్రులు చనిపోతే మీరు ఓదార్పిస్తారు, లేక కుటుంబ సభ్యులు ఎవరు ఓదార్పిస్తారు. భర్త చనిపోతే భార్యకు ఉంటుంది, భార్య చనిపోతే భర్తకు ఉంటుంది ఓదార్పు. కానీ బిడ్డలు చనిపోతే ఓదార్పు లేదు, చేయలేము, కష్టం. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా మేము చచ్చిపోతే బాగుండు, మా పిల్లల కన్నా ముందు చావు మాకు వస్తే బాగుండు అనేటటువంటి ఇంట్లో ఉంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి దాని సమస్య పరిష్కారం ఉంటుందమ్మా. కాబట్టి మీరు ఈ సూసైడ్ అటెంప్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీ ఫ్యామిలీ ఎవరు ఎలాంటి సందర్భంలో వచ్చినా చేయకండి. నేను ఇంకొక 2 ఎగ్జాంపుల్. ఒకసారి ప్రయాణంలో ఒక బస్ స్టాప్లో నా ఫ్రెండ్ ఒకరు కలిసాడు. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నేను చాలా కాలం 10 సంవత్సరాల తర్వాత వాడు కలిసాను కదా అని, అయ్యి గోపాల్ ఎలా ఉన్నావా, బాగున్నావా అంటే అదో రకంగా ఉన్నాడు. ఏంటంటే నాకు చచ్చిపోవాలని ఉందాను. ఏమంటే ఏంటి నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదని. వాడు ఉద్యోగం చేస్తాడు చక్కగా, బోర్డ్ ట్రస్ట్లో ఉద్యోగం, అందగాడు, చక్కగా తెల్లగాడు, బాగా మంచి హైట్ నాకన్నా. ఏమైంది, నీకేం వచ్చింది అంటే మొత్తానికి అక్కడి నుంచి కొంత దూరం వాళ్ళతో ప్రయాణం చేసి కొంత మాట్లాడిన తర్వాత ఒకరోజు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఆవిడ్ని మా ఇంటికి నేను ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేసి 1 డే నా ఫ్యామిలీ అంటే మా పిల్లలు మేమంతా కూడా వాళ్ళతో కలిసిపోయాం. అంత కొత్త అయినా సరే కానీ ఒక చిన్న అవసరం, మన ఇంట్లో ఒక ఫ్యామిలీ వస్తుంది, మనం వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళ ఆవిడతో వాళ్ళ పిల్లలతో అది మాట్లాడింది. చాలా విషయాలు ఒక రోజంతా ఆయనకి నేను సెలవు పెట్టి స్పెండ్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ ఆయన ఒక 2 days తర్వాత కలిశాడు హ్యాపీగా. నాకు తెలిసిన మా బంధువులు ఒకసారి నేను అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు వరుస సిస్టంగా అవుతుంది. అదేంటంటే ఆ ఫ్యాన్ మీద ఇది వేస్తుంది అన్నమాట, చున్నీ చీర ఇట్లా ఇలా చేస్తుంది. ఎందుకలా అక్క అన్న సడన్గా వెళ్ళారు. తమ్ముడు ఏమి వచ్చాను, ఏం చేస్తున్నావు, ఏం లేదు అని ఇలా చేసేసరే ఏదో మాట్లాడి వెళ్ళిపోయాను. ఒక వారం రోజుల తర్వాత నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ బినాయిలు తాగేసింది. ఒకసారి వెళ్ళాను ఆ ఇంటికి. బినాయిలు ఉంటుంది కదా, అంటే ఏదో చనిపోవాలి, ఏదో ఒకటి తాగేస్తే చచ్చిపోతాం. తాగేసింది. వెంటనే సరదాగా మాట్లాడితే నేను బినాయిలు తాగేశాను. అదే బినాయిలు తాగేసాను నాకు మొత్తానికి ఆల్పడుతుంది. అప్పుడు నన్ను సూసైడ్ అటెంప్ట్ చేస్తుందని నాకు తెలిసింది. బంధువులు కాబట్టి ఏంటంటే నేను ఒక వారం రోజులు మా ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళకి చెప్పి మా ఇంటి దగ్గర ఉంచుకొని మా ఫ్యామిలీలోనే కలిసి పడుకొని కలిసి అలా చేసిన తర్వాత చాలా విషయాలు మాట్లాడితే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు, నేను కూడా చాలా విషయాలు చెప్పాను. ఈరోజు బ్రహ్మాండంగా అంటే ఆ క్షణిక విషయంలో మనకు ఆలోచన వస్తుంది. ఆ కష్టం దాటిపోతే మేడం గారు చెప్పారు చూస్తారు కదా, మంచి అద్భుతమైనటువంటి జీవితం మనకు ఉంటుంది. కానీ అంతవరకు ఓర్పు భరించాను. తప్పించి నా వల్ల కాదు, నేను చేతులు ఏం చేస్తాను, చచ్చిపోవడమే బాగా అనుకోకూడదు. భరించాను. కష్టం వచ్చి తిడితే పడండి, కొడితే పడండి, కష్టం వస్తే భరించాను. జబ్బు వచ్చినా సరే కానీ, ఏదైనా జబ్బు వస్తే 10 రోజులు 10 రోజులు చచ్చిపోతే సంవత్సరం వరకు జబ్బు ఉంటుంది, లాంగ్ డిసీజ్ అయితే తర్వాత అయినా పోతుంది. అంతేగాని చచ్చిపోవడం మార్గం కాదు కదమ్మా. కాబట్టి మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అలాగే వాళ్ళ కష్టాలు ఉంటే సేవ్ చేసుకోండి. డెఫినెట్గా వాళ్ళు మామూలు పొజిషన్లోకి వస్తారు, మనకు చెప్పే దాన్ని బట్టి ఉంటారు. కాబట్టి మీరందరూ మరి ఒక మంచి ప్రోగ్రామ్కి మరి భాగస్వామ్యం అయినందుకు, మేము అవార్డ్స్ తీసుకున్నందుకు మాకు మరి మేము అర్హులో కాదో తెలియదు. కానీ మరి ఈ పురస్పందన 2023 పురస్కారం మన అల్లూరు జిల్లా నుంచి మాకు ముగ్గురికి సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంతో కొంత మంచి కాన్సెప్ట్ ఇది. నిజంగా ప్రతి ఒక్కరు ఏదో టైంలో చచ్చిపోవాలని అనుకుంటారు. కాబట్టి చాలా మంది మీతో మాట్లాడినప్పుడు కూడా చచ్చిపోవాలని అంటుంటారు, ఎంతో మంది చెప్తూ వింటాం. కాబట్టి అలాంటి ఆ మాట అనేది అనకండి, దాని కాన్సెప్ట్ ఓకేనా. కాబట్టి మీరందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే నిజంగా మేము
వచ్చాం కానీ ఈ కాలేజీ అట్మాస్ఫియర్ అన్ని చూసిన తర్వాత ఇక్కడే వచ్చిన తర్వాత ఇంకెవరికి చెప్పుకోవాలనుకుంటుంది, అంత మంచి వాతావరణం ఉంది ఇక్కడ. మీ అందరూ చూస్తే నిజంగానే అంత మర్చిపోయాం. ఇంత మంచి ప్రోగ్రామ్, ఇంత మంచి పిల్లలు ఇంకా మన శాంతి మేడం గారు అయితే, సార్ అలా కాలేజీకి వెళ్తాం సార్, ఆ పిల్లలు చక్కగా దువ్వుకొని మంచి డ్రెస్సులు యూనిఫామ్ ఎంత అందంగా ఉంటారు, అక్కడ బాగుంటుంది అంటే